గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 262nd డైలీ మనీ షో. ఈ రోజు సెషన్ లో మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అవడానికి ఉన్న రీజన్స్ తో పాటు మండే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత బ్రైట్కామ్ గ్రూప్ దగ్గర నుంచి ఒక నెగిటివ్ అప్డేట్ రిలీజ్ అయింది. ఆ అప్డేట్ తో పాటు మార్కెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 778 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 55,468 పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 187 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 16,605 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.45% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ లైట్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి 0.13% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 2.3% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్కెట్ ఫాల్ కి రీజన్ చూసినట్లయితే రష్యా ఉక్రెయిన్ రిలేటెడ్ గా టెన్షన్స్ ఏవైతే పెరుగుతున్నాయో ఆ రీజన్స్ తోని నిన్న నైట్ యుఎస్ మార్కెట్ నెగిటివ్ గా క్లోజ్ అవడం అండ్ ఈ రోజు ఏషియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ గా రియాక్ట్ అవడంతో ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్స్ కూడా నెగిటివ్ గా ఓపెన్ అయ్యాయి. అండ్ మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అవడానికి ఉన్న మెయిన్ రీజన్ చూసినట్లయితే బ్రెంట్ క్రూడ్ ప్రైస్ లోని బాగా సిగ్నిఫికెంట్ జంప్ కనపడి $110 పర్ బ్యారెల్ కి రీచ్ అయింది. సో క్రూడ్ ప్రైసెస్ ఇంతలా పెరిగిపోవడం అన్నది క్రూడ్ ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యే మనలాంటి కంట్రీస్ కి అది నెగిటివ్. బికాస్ ఈ క్రూడ్ ప్రైసెస్ ఇంతలా పెరగడం వల్ల వేరియస్ సెక్టర్స్ మీద ఇంపాక్ట్ కనపడుతుంది. సో దీనివల్ల కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మీద ఈ క్రూడ్ ఇంపాక్ట్ మనకు కనపడొచ్చు. ఈ వార్ ఇంకొన్నాళ్ళు ఎక్స్టెండ్ అయ్యి క్రూడ్ ప్రైస్ లో గానీ ఇలాంటి పెరుగుదల మనం చూసినట్లయితే మనకు అది డెఫినెట్ గా నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రూడ్ ప్రైస్ ఇంతలా పెరగడం మనకి నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ కూడా నెగిటివ్ గా రియాక్ట్ అయింది. మీరు ఇక్కడ ఇమేజ్ లో చూడొచ్చు. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డేట్స్ దగ్గర నుంచి లాస్ట్ 3 months లోని క్రూడ్ ప్రైస్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పెరిగింది అండ్ క్రూడ్ అంతలా పెరిగినప్పుడు మన నిఫ్టీ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నదన్నది కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే అర్థం అవుతుంది. సో ఈ క్రూడ్ ప్రైస్ పెరగడం అన్నది మన మార్కెట్స్ అయితే నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. చాలా మంది ఇన్వెస్టర్స్ కి వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి సెక్యూరిటీస్ రిలేటెడ్ గా వేరియస్ ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ కి సొల్యూషన్ కోసం ఎక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వాలో తెలీదు. ఎస్పెషల్లీ మీ డిపాజిటరీ రిలేటెడ్ అదే సిడిఎస్ఎల్ రిలేటెడ్ గా ఇష్యూస్ ఉన్నా అండ్ బిఎస్సి రిలేటెడ్ గా ఇష్యూస్ ఉన్నా మీరు బిఎస్సి యొక్క ఆఫీస్ ని అప్రోచ్ అవ్వచ్చు. బిఎస్సి వాళ్ళు హైదరాబాద్ లోని వాళ్ళ ఇన్వెస్టర్ సర్వీస్ సెంటర్ ని ఓపెన్ చేశారు. దానికి అన్నయ్యని ఇన్వైట్ చేశారు. ఈ ఇన్వెస్టర్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్ అమీర్పేట్ లో సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ బిల్డింగ్ లో ఉన్నది. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూస్ గా వాళ్ళ సేల్స్ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేస్తున్నటువంటి జాయ్ ఈ బైక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే వార్డ్ విజార్డ్ వాళ్ళ ఫిబ్రవరి మంత్ సేల్స్ నెంబర్స్ ని రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఈ ఫిబ్రవరి మంత్ లో వీళ్ళు 4,450 యూనిట్స్ ని సేల్ చేసామని ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చూసినట్లయితే ఇది 1200% పైనే గ్రోత్ గా, అదే లాస్ట్ మంత్ తో కంపేర్ చేసినట్లయితే 12.62% గ్రోత్ గా వీళ్ళు చెప్తున్నారు. మనం లాస్ట్ ఫ్యూ మంత్స్ గా చూస్తున్నాం కదా కంటిన్యూస్ గా క్రూడ్ ప్రైస్ పెరుగుతుంది అండ్ దాంతో పాటు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ రిలేటెడ్ గా టెన్షన్స్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో దీని వల్ల కూడా క్రూడ్ ప్రైస్ లో చాలా జంప్ కనిపిస్తుంది. సో ఇలాంటి వేరియస్ రీజన్స్ తోని క్రూడ్ ప్రైస్ పెరగడం వల్ల పెట్రోల్ అండ్ డీజిల్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది. ఇలా పెరగడం వల్ల మనం లాస్ట్ ఫ్యూ మంత్స్ గా చూసినట్లయితే ఎలక్ట్రిక్ 2-wheeler సెట్ చాలా మంచి డిమాండ్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం మండే డైలీ మనీ షోలోని బయోకాన్ వాళ్ళు వయాట్రీస్ దగ్గర నుంచి బయోసిమిలర్ అసెట్స్ ని అక్వైర్ చేస్తున్నట్టుగా అప్డేట్ చెప్పాను. దాని తర్వాత మన వ్యూవర్స్ చాలా మంది కామెంట్ సెక్షన్ లో ఇది పాజిటివ్ అప్డేట్ అయినా సరే బయోకాన్ స్టాక్ ఎందుకు కరెక్ట్ అయిందని అడిగారు. దానికి రీజన్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ ట్రాన్సాక్షన్ గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయోకాన్ యొక్క సబ్సిడరీ కంపెనీ అయిన బయోకాన్ బయోలాజిక్స్ వాళ్ళు వయాట్రీస్ దగ్గర నుంచి ఈ బయోసిమిలర్ అసెట్స్ ని అక్వైర్ చేయడానికి టోటల్ గా $3.34 బిలియన్ ని స్పెండ్ చేస్తున్నారు. దీనిలో వీళ్ళు $2 బిలియన్ ని అప్ ఫ్రంట్ క్యాష్ గా పే చేయబోతున్నట్లయితే అనదర్ $1 బిలియన్ వర్త్ సిసిపి షేర్స్ ని వయాట్రీస్ వాళ్ళకి ఇష్యూ చేయబోతున్నారు. ఇయర్ 2024 లో మిగిలిన $335 మిలియన్ ని వీళ్ళు పే చేయాల్సి ఉంది. వీళ్ళు $2 బిలియన్ అప్ ఫ్రంట్ క్యాష్ ఏదైతే పే చేయాలో దానిలో $1.2 బిలియన్ ని డెట్ రూపంలో ఫండ్ చేయబోతున్నట్లయితే రిమైనింగ్ $800 మిలియన్ ని బయోకాన్ బయోలాజిక్స్ యొక్క పేరెంట్ కంపెనీ అయిన బయోకాన్ వాళ్ళు ఈక్విటీ రూపంలో ఇన్ఫ్యూజ్ చేయబోతున్నారు. సో ఇప్పుడు స్టాక్ కరెక్ట్ అవడానికి రీజన్ చూసినట్లయితే బయోకాన్ బయోలాజిక్స్ వాళ్ళు ఏదైతే డెట్ రూపంలో $1.2 బిలియన్ తీసుకొస్తున్నారో దాని వల్ల వాళ్ళ యొక్క డెట్ 5 times అవనున్నదని ఇన్వెస్టర్స్ వరీ అవడంతో మనం ఈ స్టాక్ లో ప్రెషర్ చూస్తున్నాం. బట్ యాక్చువల్ గా చూసినట్లయితే ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే జరగబోతుందో దీనివల్ల బయోసిమిలర్ బిజినెస్ లో వీళ్ళు లీడర్ కాబోతున్నారు కాబట్టి కంపెనీ రిలేటెడ్ గా చూసినట్లయితే అది పాజిటివ్. ఓన్లీ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ గా వీళ్ళ డెట్ పెరుగుతుంది కాబట్టి దాని వలన స్టాక్ లో మనం ప్రెషర్ చూస్తున్నాం. అండ్ ఈ బయోకాన్ స్టాక్ కరెక్ట్ అవడానికి ఇదే కాకుండా మనం ఈ ఇయర్ లో ఫార్మా కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఈ ఇయర్ లో మోస్ట్ ఆఫ్ ది ఫార్మా కంపెనీస్ నెగిటివ్ రిటర్న్స్ డెలివర్ చేసాయి. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ గా మనం చూడొచ్చు. ఈ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత అయితే మాత్రం వేరియస్ అనలిస్టులు బయోకాన్ కి అయితే పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. మా వ్యూ ప్రకారం ఈ ట్రాన్సాక్షన్ అయితే బయోకాన్ కి నెగిటివ్ అయితే కాదు. నెక్స్ట్ బిఎన్కే సెక్యూరిటీస్ వాళ్ళు కెమికల్ ఛానల్ చెక్స్ అని
వేరియస్ కెమికల్స్ యొక్క ప్రైస్ మూవ్మెంట్ డేటాని రెగ్యులర్ గా రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. వీళ్ళు రీసెంట్ గా రిలీజ్ చేసినటువంటి పీడిఎఫ్ లోని వేరియస్ కెమికల్స్ యొక్క ప్రైస్ మూవ్మెంట్ ఎలా ఉన్నది, వీటి వల్ల ఎటువంటి స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మీరు ఈ పీడిఎఫ్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది. ఈ కెమికల్ ఛానల్ చెక్స్ పీడిఎఫ్ ని నేను ఈవినింగ్ 5:30కి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసాం. మీరు ఏదైనా కెమికల్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసినా లేదా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా ఈ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకుని చదివినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగులోని మన ఛానల్ నేమ్ కనపడుతూ 3,07,000 సబ్స్క్రైబర్స్ పైన ఛానల్ ఉంటుంది. ఇది మన ఒరిజినల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఈ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఇటువంటి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో పెన్నార్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. పెన్నార్ ఇండస్ట్రీస్ వాళ్ళ బోర్డు 9th మార్చ్ రోజున మీట్ అయ్యి వాళ్ళ ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఏదైనా కంపెనీ బైబ్యాక్ చేస్తుందంటే వాళ్ళ బుక్స్ లో క్యాష్ బాగా ఉన్నట్లయితే వాళ్ళ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఆ బెనిఫిట్ ని పాస్ ఆన్ చేయడానికి ఎయిదర్ బైబ్యాక్ రూపంలో షేర్స్ ని బై చేయడం గానీ లేదా డివిడెండ్ రూపంలో పే చేయడం గానీ చేస్తుంటారు. నెక్స్ట్ బ్రైట్కామ్ గ్రూప్ దగ్గర నుంచి మండే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఒక అప్డేట్ వచ్చింది. మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబీ వీళ్ళ మీద ఫోరెన్సిక్ ఆడిట్ చేసిందని, ఈ ఫోరెన్సిక్ ఆడిట్ ని ఫైనాన్షియల్ ఇయర్ 14-15 నుండి ఫైనాన్షియల్ ఇయర్ 19-20 పీరియడ్ మధ్యలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ జరపబోతున్నట్లు, ఈ ఆడిట్ లో భాగంగా వీళ్ళు కంపెనీ అండ్ కంపెనీ యొక్క సబ్సిడరీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క బుక్స్ లో ఏదైనా మ్యానిపులేషన్ జరిగిందో లేదో చెక్ చేయబోతున్నట్లు, అండ్ అలాగే వీళ్ళ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్స్ అండ్ బిజినెస్ ఆపరేషన్స్ లోని ఏదైనా మిస్ రిప్రజెంటేషన్ జరిగిందో లేదో చూడబోతున్నట్లు, అండ్ ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్, డైరెక్టర్స్ అండ్ కంపెనీలో ఉండే కీ మేనేజరియల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కంపెనీ యొక్క ఫండ్స్ ని రాంగ్ఫుల్ డైవర్షన్ ఏదైనా చేశారో లేదో కూడా చెక్ చేయబోతున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ అప్డేట్ ని వీళ్ళు 28th ఫిబ్రవరి రోజున మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రిలీజ్ చేశారు. గానీ మీరు ఇక్కడ చూసినట్లయితే సెబీ వీళ్ళకి లెటర్ ని 16th సెప్టెంబర్ రోజున ఇష్యూ చేసింది. అంటే బ్రైట్కామ్ గ్రూప్ వాళ్ళు ఆల్మోస్ట్ 5 months తర్వాత ఈ ఇష్యూని డిస్క్లోజ్ చేశారు. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా కంపెనీ ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అది వెంటనే వాళ్ళ షేర్ హోల్డర్స్ కి డిస్క్లోజ్ చేసినట్లయితే అది కంపెనీ యొక్క క్రెడిబిలిటీ మీద ఇంపాక్ట్ ఉండదు. బట్ ఇంత టైం తీసుకున్న తర్వాత ఇలాంటి డిస్క్లోజులు రిలీజ్ చేసినట్లయితే అది కంపల్సరీ కంపెనీ యొక్క క్రెడిబిలిటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఈ ఇష్యూ రిలేటెడ్ గా కంపెనీ దగ్గర నుంచి నిన్న ఇంకొక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే GDPR నార్మ్స్ ప్రకారం గ్లోబల్లీ సెవరల్ ఇంటర్నెట్ కంపెనీస్ ఇటువంటి ఛార్జెస్ తీసుకున్నాయని, దానివల్ల ఈ ఆడిట్ అవసరం లేదని వీళ్ళు సెబీకి రిప్రజెంట్ చేసినట్లుగా, దానికి రిప్లైగా సెబీ వాళ్ళు కంపల్సరీ ఈ ఆడిట్ ని కండక్ట్ చేయాలని వీళ్ళకి ఇంటిమేట్ చేసినట్టుగా చెప్తున్నారు. మీకు గుర్తున్నట్లయితే మన ఛానల్లో రిలీజ్ చేసినటువంటి 147th డైలీ మనీ షోలోని ఈ బ్రైట్కామ్ గ్రూప్ రిలేటెడ్ గా మా వ్యూ ని అన్నయ్య ఆల్రెడీ క్లియర్ గా షేర్ చేశారు. మీరు ఒకవేళ ఎవరైనా చూడలేనట్లయితే ఆ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మండే రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఎవరేడి ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ ఎవరేడి ఇండస్ట్రీస్ లోని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్టేక్ హోల్డర్ అయినటువంటి బర్మన్ ఫ్యామిలీ వాళ్ళు 5.26% స్టేక్ ని 320 రూపీస్ పర్ షేర్ చొప్పున 122.30 crores కి అక్వైర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ బర్మన్ ఫ్యామిలీ అంటే ఎవరు అనుకుంటున్నారు? మన అందరికి డాబర్ తెలుసు కదా, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ FMCG కంపెనీ. ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ వీళ్ళు చాలా రోజుల నుంచి ఎవరేడి ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ కంపెనీలో అడిషనల్ గా స్టేక్ అక్వైర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. వీళ్ళు ఈ కంపెనీలో అడిషనల్ 5.26% స్టేక్ ని అక్వైర్ చేయడంతో ఓపెన్ ఆఫర్ ట్రిగర్ అయింది. సో ఈ ఓపెన్ ఆఫర్ ద్వారా వీళ్ళు అడిషనల్ గా ఇంకొక 26% స్టేక్ ని 604 crores పైనే స్పెండ్ చేసి ఈచ్ షేర్ ని 320 రూపీస్ పర్ షేర్ కి అక్వైర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేశారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఈ ట్రాన్సాక్షన్ కి డాబర్ కి ఎటువంటి సంబంధం లేదు. ఈ డాబర్ యొక్క ప్రమోటర్స్ వాళ్ళ పర్సనల్ కెపాసిటీతో ఈ స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నారు. సో డాబర్ షేర్ హోల్డర్స్ ఉన్నట్లయితే ఈ అప్డేట్ రిలేటెడ్ గా వరీ అవ్వాల్సిన పని లేదు. మండే రోజున ఈ స్టాక్ 375 రూపీస్ కి క్లోజ్ అయింది. వీళ్ళు ఏదైతే స్టేక్ ని అక్వైర్ చేస్తున్నారో ఆ అక్వైర్ చేస్తున్న ప్రైస్ మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువగా ఉండేసరికి ఈ రోజు సెషన్ లో ఎవరేడి స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ BCPL రైల్వే ఇన్ఫ్రా దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. BCPL ఇన్ఫ్రా వాళ్ళకి న్యూఢిల్లీ నుంచి ముంబై వరకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ లో స్పీడ్ ని 160 to 200 km/h స్పీడ్ కి పెంచేందుకు కావలసిన ఢిల్లీ డివిజన్ భలావ్గర్ లోని 66 kV ట్రాక్షన్ సబ్ స్టేషన్ వర్క్ ఆర్డర్ వచ్చినట్లుగా ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ 111.57 million గా చెప్తున్నారు. నెక్స్ట్ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు వాళ్ళ సబ్సిడరీ అయిన రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ కి 185.50 crores డెట్ ఏదైతే వీళ్ళు పే చేయాల్సింది ఉందో ఆ అమౌంట్ మొత్తాన్ని వీళ్ళు పే చేసి వీళ్ళు డెట్ ఫ్రీ అయినట్లుగా, అండ్ అదే కాకుండా వీళ్ళు గ్రోత్ లో న్యూ ఎరాని చూడడానికి న్యూ స్ట్రాటజిక్ సెక్టర్స్ లోకి కూడా ఎంటర్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు.
నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో డైరీ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. దీనికి రీజన్ చూసినట్లయితే ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైరీ ప్రొడ్యూసర్ అయినటువంటి అమూల్ వాళ్ళు మార్చ్ 1 నుంచి లీటర్ పాల మీద ₹2 పెంచబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ పరాగ్ మిల్క్ వాళ్ళు కూడా ప్రైస్ హైక్ చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేయడంతో మిగిలిన కంపెనీస్ కూడా ప్రైస్ హైక్ చేయొచ్చన్న ఎక్స్పెక్టేషన్ తోని ఈ రోజు డైరీ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో డైనకాన్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. డైనకాన్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ వాళ్ళకి పిఎస్యు బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర నుంచి లార్జెస్ట్ ఆర్డర్ వచ్చినట్లుగా, ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క 6000 బ్రాంచెస్ కి సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వైడ్ ఏరియా నెట్వర్క్ ని సెటప్ చేయబోతున్నట్లు అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ 101 crores గా వీళ్ళు చెప్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఈ SD WAN యూజ్ చేయడం ద్వారా వాళ్ళ బ్రాంచ్ ఆఫీసెస్ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటు వాళ్ళ రిలయబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుందని, దీనివల్ల బ్యాంక్ యొక్క అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.